అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ బెట్టింగ్ యాప్స్, దానికి సంబంధించిన ప్రమోషన్స్ చేస్తున్న వాటి గురించి. మీ అందరికీ తెలుసు, దానిపైన మన సజ్జనార్ ఐపీఎస్ గారితో నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమంది పైన బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళ పైన ప్రెషర్ తీసుకురావడానికి వాళ్ళు చేసిన ఎఫర్ట్స్, వాళ్ళు చేసిన ప్రయత్నం అనేది ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన విషయమే. సజ్జనార్ గారు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి ఆయన ఎఫర్ట్స్ ఆయన పెడుతూ కొద్ది వరకు చిన్న చితక యూట్యూబర్లని లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్లని, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళని కూడా కొంత నియంత్రించే విధంగా వాళ్ళు అడుగులు వేయడం అనేది అందరం అప్రిషియేట్ చేయాలి. అయితే దీంట్లో ఇప్పుడు యువ సామ్రాట్, ఆయన పేరు రవియో ఏదో సంథింగ్ ఉంటుంది, కంప్లీట్ పేరు నాకు కూడా తెలియదు. యువ సామ్రాట్ అనేది బాగా పబ్లిసిటీ అయిన పేరు కాబట్టి ఆయన ఒక కొత్త వాదన, అంటే ఆయన గతంలో ఆయన కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పైన, ఈ హర్ష సాయి పైన ఆయన కూడా చాలాసార్లు ఏదో చెప్పిండు, 100 పైన వీడియోలు సంథింగ్ 300 ఎంతో చేశాను నేను అని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన ఇప్పుడు ఒక కొత్త పంతాన్ని తీసుకొచ్చి ఏమంటున్నాడంటే, ఈ బెట్టింగ్స్ని ప్రమోట్ చేసే వాళ్ళని నియంత్రిస్తున్నారు, బాగుంది, కానీ ఈ చిన్న చితక వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా బడా సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, తర్వాత మంచు లక్ష్మి, తర్వాత సోను సూద్, ఇలాంటి సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు చేతనైతే ఫస్ట్ వాళ్ళని నియంత్రించండి, ఆటోమేటిక్గా కింది స్థాయి వాళ్ళంతా అలర్ట్ అయిపోతారు. పెద్ద పెద్ద వాళ్ళనే ఇబ్బంది పెడతా ఉన్నారు, వాళ్ళే కేసుల పాలవుతూ ఉన్నారంటే మనల్ని చెక్కడం ఖాయం అని చెప్పి ప్రతి ఒక్కరు భయపడి ఆపేస్తారు. సో ఫస్ట్ ముందు పైనుంచి రండి, కింది నుంచి కాదని చెప్పి ఆయన వెర్షన్ ఆయన వినిపిస్తూ ఉంది. ఇందులో ఎవరిది కరెక్టు, ఎవరి వాదన రైటు అని అడిగితే ఇద్దరిది రైటే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రెండు వెర్షన్స్ ఉంటాయి దీంట్లో. ఒకటి, ఏదైనా కింది నుంచి పైకి వెళ్ళాలి, ఏ యాక్షన్ తీసుకున్నా. ఫస్ట్ చిన్న వాళ్ళని కొడితే పెద్ద వాళ్ళు అలర్ట్ అయిపోతారు. ఇప్పుడు సిస్టంలో వాళ్ళు ఫస్ట్ ఇండియా పెద్దవాళ్ళని కొట్టాలంటే వాళ్ళు ఏమంటారు, డైరెక్ట్ కొత్త చట్టం పట్టుకరండి మీరు, మాకు అవకాశం ఉంది కదా అని చెప్పి వాళ్ళు స్పెషల్గా ఒక అడ్వకేట్ని, లాయర్ని పెట్టుకుంటారు. వాళ్ళు వాదిస్తారు. మర్డర్ చేసిన వాళ్ళ తరపున కూడా వాదించే లాయర్లు ఉన్నారు. కాబట్టి మరి వీళ్ళు చేసిన బెట్టింగ్ ప్రమోషన్స్ వల్ల ఎలాంటి మర్డర్లు, మానభంగాలు అయితే వాళ్ళు చేయలే కదా. వాళ్ళు చేసిందల్లా జస్ట్ ఊరికే సరదా టైంపాస్కి ప్రమోట్ చేసిళ్ళు. ఆడమని వాళ్ళు బలవంతం చేసి పీకల మీద కత్తులేం పెట్టలే కదా. జస్ట్ వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది, దాన్ని వాళ్ళు పబ్లిసిటీ చేస్తారు. చూసే వాళ్ళు ఎట్లయినా చూస్తారు, సచ్చేటోళ్ళు ఎట్లయినా చేస్తారు. వీళ్ళైతే వీళ్ళ హస్తాలతోటి బలప్రయోగం అయితే చేయలే కదా అని చెప్పి ఒక అడ్వకేట్ని పెట్టుకొని వాళ్ళు వాదించి వాళ్ళు టక్కున బయటకు వస్తారు. కాబట్టి ఇలాంటి చిన్న వాళ్ళని దెబ్బ కొడితే వీళ్ళు ఒక అడ్వకేట్ని పెట్టుకొని లక్షల ఫీజులు పే చేసి, ఈ మనకు వచ్చే ఈ వేలల్లో ఇన్కమ్ కోసం మనం ఈ లక్షల రూపాయలు పెట్టి ఎందుకు ఇబ్బంది పడాలా అని చెప్పి ఏమన్నా కదలికలు వస్తాయని చెప్పి వీళ్ళు ఈ వెర్షన్లో వీళ్ళు ట్రై చేసి ఉండొచ్చు. హర్ష సాయి కానీ, నా అన్వేషణ కానీ, లేకపోతే మన సజ్జనార్ కానీ. వీళ్ళు కింది నుంచి చిన్న వాళ్ళని కొడితే పెద్ద వాళ్ళంతా అలర్ట్ అయిపోతారు. వాళ్ళు ఇలాంటి బెట్టింగ్స్ని ప్రమోట్ చేయకుండా ఉంటారని వాళ్ళ ఆలోచన అయ్యి ఉండొచ్చు. ఎట్ ఏ టైము యువ సామ్రాట్ చెప్పేది ఏంది, ఆయన వెర్షన్ చూస్తే ఆయన కూడా కొద్దిగా కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళని కాదు, వాళ్ళనే కొడితే, వాళ్ళనే కొట్టగలిగితే మనల్ని కొట్టడం పెద్ద విషయం కాదు కదా. ఇక ఇప్పుడు సోను సూద్ లాంటి వాడిని, లేకపోతే గౌతమ్ గంభీర్ లాంటి, విరాట్ కోహ్లీ, లేకపోతే మంచు లక్ష్మి, ఇలాంటి సెలబ్రిటీస్ని పట్టుకున్న వాళ్ళు ఇక మనలాంటి వాళ్ళకి ఎందుకు పట్టుకోరు, మనలాంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేరు, మనం చెక్కుతారు కదా, మనకు కేసీపీడీ అవుతుంది కదా అన్న భయం వీళ్ళకి ఏర్పడుతుంది. సో ఫస్ట్ అట్లా రామ్మని ఆయన చెప్తా ఉన్నాడు, ఇట్లా బొమ్మని వీళ్ళు చెప్తా ఉన్నారు. రెండు వెర్షన్స్లో రెండు కరెక్టే అనిపిస్తుంది. సో ఇందులో ఏదేమైనా బెట్టింగ్స్ యాప్ ప్రమోషన్స్ ఆగడం అంతిమ లక్ష్యం కాబట్టి ఆ పరంగానే అడుగులు పడతానే. సో ఇద్దరు వెర్షన్లు కరెక్టే అనిపించింది. బట్ ప్రస్తుతానికి అంటే లీగాలిటీ చూస్తే మాత్రం ప్రమోషన్స్ చేసిన ఏ ఒక్కరు కూడా
అనుకున్నంత మనం ఊహించినంతగా సంవత్సరాలు జైలు శిక్షలు కానీ, వాళ్ళ భవిష్యత్తులు నాశనం అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళ కెరీర్లు దెబ్బతినడం లాంటివి కానీ జరగడం ప్రస్తుతానికి కొద్ది కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న లొసుగులు లీగల్గా జరిగే పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది కళ్యాణ్ దిలీప్ అన్న కూడా ఒక వీడియోలో చాలా చక్కగా చెప్పి అర్థమయ్యేటట్టు అందరికీ. సో ఏదో 41A సెక్షన్ కిందనో ఏదో సంథింగ్ నోటీసులు ఇస్తారు, వెళ్తారు, దర్జాగా బెయిల్ వేసుకుంటారు, సింపుల్గా అటెండ్ అయ్యి వస్తూ ఉంటారు. దాంట్లో పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. ట్రయల్స్ నడిచినప్పుడు అట్లా అటెండ్ అవుతూ ఉంటారు. దాంతో పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు, ఏమంత మార్పులు ఏం రావు. ఏవైనా రాజ్యాంగ సవరణ చట్టమే మారేలాగా ఒక కొత్త చట్టాన్ని రూపుదిద్దితే కానీ ఈ బెట్టింగ్ యాప్స్ని వాడేటోళ్ళని ప్రమోట్ చేసేటోళ్ళని ఇద్దరిని నిందితులుగా పరిగణించినప్పుడు మాత్రమే, ఇద్దరిని కల్ప్రిట్స్ అని చెప్పి డిసైడ్ చేసినప్పుడు మాత్రమే దీనికి ఒక శాశ్వత పరిష్కారం వస్తుంది తప్పితే ఏ ఒక్కరిద్దరినో లేకపోతే ఏ యూట్యూబ్నో లేకపోతే ఏ ఇన్స్టాగ్రామ్లో మోడల్స్నో మనం 10 మందిని తీసుకెళ్ళి అందులో పెట్టినంత మాత్రాన మన మొబైల్లో మనం ఇన్స్టాల్ చేసుకున్న 2x బెట్ కానీ 3x బెట్టింగ్ కానీ లేకపోతే రమ్మీ కానీ లేకపోతే ఇంకేదన్నా డ్రీమ్ 11లు కానీ i11లు కానీ ఈ 22లు కానీ ఏవి కూడా అన్ఇన్స్టాల్ అయిపోవు కదా మన మొబైల్ నుంచి. ఆల్రెడీ అవి ప్రతి గడప దొక్కినాయి, ప్రతి ఒక్కడి మొబైల్లోకి వచ్చినాయి. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కడికి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు యూట్యూబ్ లేకపోతే సోషల్ మీడియాని ఎలాగైతే చూస్తూ ఉన్నాడో దాదాపుగా బెట్టింగ్ యాప్స్ని కూడా అంతే మంది వాడుతూ ఉన్నారు. ఇది సత్యం. దీన్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి డిలీట్ చేయడం కానీ, దాన్ని క్రోమ్ నుంచి కూడా ఇన్స్టాల్ చేసే యాప్స్ ఉంటాయి కొన్ని, ప్లే స్టోర్ నుంచి కాకుండా క్రోమ్ నుంచి కూడా ఇన్స్టాల్ అవుతాయి. వాటికి కూడా ఆస్కారం లేకుండా చేయగలిగినప్పుడు ఇట్లా ఎక్కడ ఆ యాప్ ఓపెన్ చేస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి బెట్టింగ్ జరుగుతూ ఉంది, ఎక్కడి నుంచి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది అనేది తెలుసుకొని అక్కడికక్కడ అన్నీ లాక్ చేసి పెడితే అప్పుడు ఏమన్నా మార్పు రావచ్చు. కానీ ఈ దొరికిన వాళ్ళని ఒకరిద్దరిని లేకపోతే 100 మందిని 200 ఎంతమందిని జైల్లో పెడతాం? జైలు సరిపోతాయా? ఆడే వాళ్ళ సంఖ్య అంత ఎక్కువగా ఉన్నది అంటను. ఆల్రెడీ అన్ని గడపలు వచ్చినాయి. అంతెందుకు, మాది మారుమూల గ్రామం, మా గ్రామంలోనే లక్షల రూపాయలు పోగొట్టుకొని అప్పులు చేసి తల్లిదండ్రులను ఇబ్బంది పెడతా, వాళ్ళు ఇబ్బంది పడతా, ఆ బెట్టింగ్ అనే ఒక వ్యాధి నుంచి బయటికి రాలేక అవస్థలు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఏరియాలో కూడా, మా మహబూబాద్ చుట్టుపక్కల కూడా. ఆ బెట్టింగ్స్ మీదనే బతికే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు బోల్డ్ ఎంతమంది. వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అదా ఎందుకంటే మా ఇష్టం, మా పైసలు మేము ఆడుకుంటాను, నువ్వు ఇస్తానవా నువ్వు పెడతానవా బెట్టింగు, నీకెందుకురా మధ్యలో అంటారు. సో ఎవరి మొబైల్లో ఈ యాప్లు వర్క్ చేస్తూ ఉన్నాయో అక్కడికక్కడ ఆపి మొత్తం తీసి పడదెంగితే అప్పుడు కొద్దిగా బెట్టింగ్లు, కొంచెం ఈ డబుల్ ట్రాన్సాక్షన్లు, తర్వాత ఈ ఈజీ వే మార్కెటింగ్ కానీ లేకపోతే ఈ ఈజీ ఎర్నింగ్స్ కానీ ఇవన్నీ ఆగుతాయి. అప్పటిదాకా ఎన్ని అరెస్టులు జరిగినా, ఎన్ని ప్రొటెస్టులు జరిగినా, హర్ష సాయిని పట్టుకొచ్చినా, లేకపోతే వాడెవర్రా బైక్ దొల్లెటువంటి పేరు ఏం పేరు, అరెస్ట్ అయింది గారా, అరెస్ట్ అవుతానని పెట్టేలే, ఏదో ఉందిరాని పేరు, ఆడు, లేకపోతే ఇంకెవరు అరెస్ట్ అయ్యారు, ఆ చేపలు పట్టే అతని పేరు ఏం పేరు, వైజాగ్లో అరెస్ట్ అయింది అతను. వీళ్ళందరూ ఈ ఆడవాళ్ళ మీద ఎవరు, విష్ణుప్రియ మీద అయింది, రీతు చౌదరి మీద అయింది, తర్వాత యాంకర్ శ్యామల, గొప్పది, అమ్మో పవిత్రమైన ఆడది ఆమె మాట్లాడే మాటలు ఎంత పద్ధతి, సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధ పూసని అన్న లెవెల్లో మాట్లాడుతుంది యాంకర్ శ్యామల. తెలుగు ఉచ్చారణ ఎంత అద్భుతంగా ఉంటుందంటే చూసేటోడికి కూడా తెలుగుదనం, ఆ చక్కదనం ఎంత తీయగా, ఎంత మధురంగా ఈవిడ ఆ పదాలని పలుకుతూ ఉందిరా అని చెప్పి అందరు ఆశ్చర్యంగా చూస్తారు. కానీ చేసేవన్నీ ఈ బెట్టింగ్ యాప్లు, ఈ ప్రమోషన్స్, ఈ ఈజీ ఎర్నింగ్స్, ఈ యాప్లు ఇలాంటివన్నీ చేస్తుంది. మాటలేమో కోటలు దాటుతాయి. ఏదో అంటారు చూసినావా, చేసేవన్నీ గుడిసెల్లో దూరే పనులు, గుడి వెనక నాసామి పనులు,
కానీ చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు అన్నట్టుగా ఉండే ఆవిడ వ్యవహారం. అట్లా వీళ్ళందరి మీద కొంతమంది మీద ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్లు అయినాయి. భయ సన్నీ యాదవ్ మీద అయింది. వీళ్ళందరూ ప్రస్తుతం వీళ్ళందరినీ పెట్టినా ఇంకా బోల్డ్ అంత మంది ఉన్నారు. ఇంకా బోల్డ్ ఎంతమంది ప్రమోట్ చేసిన వాళ్ళందరిని ఆపినా కూడా ఈ బెట్టింగ్స్ ఆగుతాయి అంటే ఆగవు, ప్రమోషన్స్ ఆగుతాయి అంతే. కానీ వాడేటోళ్ళని ఆపాలి ఫస్ట్. ఎక్కడికక్కడ యాప్ని బ్లాక్ చేయగలిగితే దీనికి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ వస్తుంది. సజ్జనర్ గారు దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఆయన చేసిన ఈ ప్రయత్నానికి ఒక అర్థం వస్తుంది. కానీ ఇలా పోస్టులు పెట్టేసి ఇలా పబ్లిసిటీ చేసినంత మాత్రాన అవి ఆగుతాయి అంటే ఏమో నాకైతే తెలిసి ఆగకపోవచ్చు. ఎందుకంటే ఈ ఐపీఎల్ ఇంకా 2-3 రోజులు అవుతుంది వస్తే, ఇక అప్పుడు తెలుస్తుంది అసలు కథ. ఎన్ని బెట్టింగ్స్, ఎంతమంది జీవితాలు ఆగమైతే, ఎన్ని సూసైడ్లు జరుగుతాయి, ఎంతమంది రోడ్ల మీదకి వస్తారు, ఎంతమంది తల్లిదండ్రులు అవస్థలు పడతారు, ఎన్ని మర్డర్లు జరుగుతాయో కూడా తెలియదు ఎవరికి. ఇది వీళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేసినా ఇది జరిగేది జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఆ సైట్ తెలుసు, ఆ యాప్ తెలుసు. ఆ 1:2 అట, 1:3 అంట. 1000 వేస్తే 10,000 వస్తాయి, 10,000 వేస్తే ₹1,00,000 వస్తాయి. ఇలాంటి బెట్టింగ్లు, ఇలాంటి రేషియోలు అందరికీ తెలుసు ప్రస్తుతం. సో ఆడేటోళ్ళని, ఆ యాప్లని ఆపగలిగితే పర్ఫెక్ట్ సొల్యూషన్ దీనికి. కానీ వీళ్ళని పట్టుకుంటే ఇమీడియట్ రిజల్ట్ అయితే రాదు. బట్ పట్టుకోకుండా వదలడం కూడా కరెక్ట్ కాదు. పట్టుకోవడం కరెక్టే, కానీ ఎట్ ఏ టైం గ్రౌండ్లో కూడా ఈ పని చేస్తే అప్పుడు మార్పు వస్తుంది. ఇట్లా ఎంతమందిని అరెస్ట్ చేసినా పెద్దగా మార్పు రాకపోవచ్చు. బట్ చేయండి. తప్పు చేసిన ఎవరిని వదలొద్దు. ఆ యాప్స్ని ప్రమోట్ చేయడం కూడా తప్పే. యాంకర్ శ్యామల్ని అరెస్ట్ చేయండి, ఇంకా చేయండి, ఇంకా చేస్తేనే పోండి. గ్రౌండ్లో కూడా ఈ పనులు కూడా చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. సో అది నా ఒపీనియన్. కాబట్టి ఇద్దరు మాట్లాడిన దాంట్లో నాకు ఇద్దరు కరెక్టే. ఎవరు బెట్టింగ్స్ని ప్రమోట్ చేయమని ఎవరు చెప్పట్లేరు. కాకపోతే ఒకరేమో చిన్న నుంచి పైకి పోతూ ఉన్నారు, ఇంకొకరేమో చిన్నోళ్ళని పట్టుకుంటే ఏమవుతుంది, పైనుంచి రండి మీకు దమ్ముంటే అని చెప్పి ఇంకొకటి సవాల్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఆ వ్యత్యాసం కనిపించింది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. జై హింద్.